నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వాన్ని కూడా, మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఏమండి, మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా? ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే. నేను మీ అందరికీ తెలిసిందే, డిమానిటైజేషన్ అప్పుడు కేవలం 3 నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను, మీరు ఓపిక పట్టండి అన్నాడు. 3 నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు, లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు. 10 సంవత్సరాలు కావస్తా ఉంది. అది ఆ ఫేక్ నోట్స్ ఎటుపోయినో తెలియదు, దొంగ నోట్లు ఎటుపోయినో తెలియదు. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు. మరి 10 ఏళ్ళు దాటింది, ఇంతవరకు ₹1 ఎవరి అకౌంట్లో వేయలేదు. ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి 10 సంవత్సరాలు దాటినా ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు, ఆ 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మీరు తొందరగా చేయాలా, నిలదీస్తామని అడుగుతున్నారు. ఏం చేయలేదే మేము? 200 యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. రైతులందరికీ కూడా 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం 1 సంవత్సర కాల పరిధిలో 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ ని రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది కేవలం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మనం మాటిచ్చాం, మాట తప్పకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా 21,000 కోట్ల రూపాయల్ని రైతులకు రుణమాఫీ కింద ఇచ్చాం.